హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, బియ్యం పిండి, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ చేశానండి, ఎర్రకారం, నువ్వులు, ఉప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు, నెక్స్ట్ వచ్చేసి ఇవి పల్లీలండి, శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తానండి. చూడండి ఎలా ప్రిపేర్ చేయాలో. ఫస్ట్ కరివేపాకు అండి, సన్నగా తురుముకోవాలి కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి కొద్దిగా కచ్చాపిచ్చా దంచుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, ఆనియన్స్ అండి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, నువ్వులు ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి మనకి. నెక్స్ట్ వచ్చేసి పల్లీలండి, నెక్స్ట్ వచ్చేసి ఎర్రకారం అండి, కొద్దిగా వేస్తాను ఎందుకంటే మన ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఆప్షన్ అండి, మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, మన టేస్ట్. కాకపోతే ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పప్పు అండి, శనగపప్పు 2 hours ముందే నానబెట్టేసుకున్నాను, మంచిగా నానింది చూడండి. స్లోగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, పిండి మొత్తం ఇలా తడుపుకోవాలి, మొత్తం ఇలా ముద్దలా తడుపుకోవాలండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. కడాయి తీసుకుందాం, కడాయిలో ఆయిల్ వేసేసి బాగా రాసేసుకోవాలండి. ఆయిల్ మంచిగా పట్టేలాగా చుట్టూ రాసేసుకొని మనకు కావాల్సినంత ముద్ద తీసుకుందాం. చూడండి, ఏ సైజ్ తీసుకోవాలి అంటే మన ఇష్టం అండి, అది వెడల్పు ఎక్కువ వెడల్పు దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. నాకు ఏంటంటే కంఫర్ట్గా ఉంటుందని, కడాయి బాగుంటుందని తీసుకున్నాను. చూసారా, ఇలా పెట్టేసుకోవాలి. అన్నీ హోల్స్ పెట్టుకొని చూసారా హోల్స్ ఎలా పెట్టాను. దీంట్లో ఇప్పుడు ఆయిల్ పోసేయాలి. ఆయిల్ పోసేసుకున్నాము, ఆయిల్ వేసుకొని గ్యాస్ ఆన్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఒక 8 నిమిషాలలో అయిపోతుందండి. 8 నిమిషాలలో వచ్చేస్తుంది, ఇట్లా సైడ్కు మొత్తం వేసుకుంటుంది అనమాట. ఒకసారి చూద్దామండి ముద్ద తీసి.
చూడండి ఆయిల్ వేసినాం కదా, మంచిగా ఆయిల్లోనే బాగా ఉడుకుతుంది అనమాట. మంచిగా ఉడుకుతుంది, ఇంకా పడుతుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు కదా. ఇంకో కడాయిలో గిన్నె పెట్టానండి నేను, అంటే ఒక్కటి కాదు కదా, ఒకటి టైం పడుతుంది అని నేను 2 వీటిలలో పెట్టేసుకున్నాను, 2 కడాయిలో పెట్టేసుకున్నాను. చూడండి ఎలా ఉడుకుతుందో ఒకసారి చూద్దామండి, మళ్ళీ ఒకసారి. ఓకే చూడండి అయింది. నేను ఒకసారి మళ్ళీ తిప్పేసుకుందాం మనం. వా చూడండి ఎలా అయిందో. ఎన్ని అది వస్తుందండి, చూసారా? ఇది ఒకసారి చూద్దామండి, ఒకసారి దీన్ని చూద్దాము ఇది ఎలా అయ్యిందో. ఓకే ఇది అతుక్కపోతుందండి, చూసి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. ఎలా అతుక్కపోయింది చూడండి ఎలా అయిందో. తిప్పేసేద్దాం. చూసారా, తిప్పేసాను ఇలా ఉందా. మళ్ళీ ఒక 5 నిమిషాలు అట్లా ఉంచేద్దాం. 5 నిమిషాలు కాదు, ఒక 2-3 నిమిషాలు ఉంచేసి తీసేద్దామండి. వేడివేడిగా శనగపిండి అయిపోయిందండి, రెడీ అయింది. తీసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి వేసేసుకున్నాం, ప్లేట్లోకి తీసేసుకుంటే అయిపోతుంది. చూడండి ఇలా చూడండి ఎలా అయిందో. వావ్, చాలా బాగుందండి. ఓకేనా ఫ్రెండ్స్, కంపల్సరీ తెలంగాణ స్పెషల్ అండి, ఇది కంపల్సరీ ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.